మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో కాలువ మరమ్మతుల పేరుతో 30 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కనుపూరు కాలువను ఆయన పరిశీలించారు. సర్వేపల్లి గడ్డ మంత్రి కాకాని అడ్డంగా మారిందని దుయ్యబట్టారు. 45 రోజుల్లో కనుపూరు కాలువలో ఇరిగేషన్ పనుల కింద 30 కోట్ల రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన పనుల వివరాలు ఎందుకు ఇంజనీర్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో వివిధ పనుల కింద 60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మండిపడ్డారు. శాఖ మంత్రి ఇలాకాలో ఒక్క 1000 పేజీలు ₹2 లెక్కన 2000 కట్టి చలానన్నారు. 2000 కట్టి ఎత్తుకోపోయినారు. తర్వాత ఓన్లీ 180 పేజీలే ఇస్తాము, కొరవ డబ్బులు వెనక్కి తీసుకుపోండి ఇచ్చేశారు. ఏమి అంటే అక్కడ ఉండే క్లర్క్, మీకు దండమయ్యా, నన్నేం చేయమంటావు, నీకు ఇస్తున్నానని తెలియగానే ఆ పైనుంచి ఉరుములు మెరుపులు వస్తున్నాయి, మా ఉద్యోగాలు పోయేటట్టుకున్నాయి, నేను సమాచారం ఈలేనని 1000 పేజీలకి 2000 పేజీకి 2000 కట్టించుకొని 180 పేజీలు ఇచ్చి 820 పేజీలు తొక్కేశారు. ఎవడి తాత సొత్తు అని అడుగుతుండా, ఎవడి తాత సొత్తు? ఎందుకు ఇంజనీర్లు ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి కింద గుమస్తాలా మీరు? ఆయన జీతం ఇస్తున్నాడా మీకు? ఇరిగేషన్ డిపార్ట్మెంటు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కాకాని జోబిలో నుంచి, తోడేరు నుంచి ఇస్తున్నాడు ఆ డబ్బు. ఇంత భయం లేకుండా ఎట్టుపోయింది జిల్లాలో. ఈరోజు ఒక్క కనుపూరు కాలువ కింద 30 కోట్లు, మిగతా అన్ని నియోజకవర్గంలో పనులు 60 కోట్లు, 90 కోట్లకే 9 కోట్ల రూపాయలు పనులు చేసామని చూపించండి. 30 కోట్లు కాదు, నువ్వు బుద్ధిమంతుడివి, ఇంత జరిగింది, ఈ పనులు చేసాం, నేమ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఏ పాలిటీషియన్ అయినా మీ ఊరికి 20 లక్షలు పని చేయించా, మీ కనుపూరు కాలువకి 30 కోట్లు చేయించా, నాకు దమ్ము ఉంది, నేను పనులు చేయించా అని చెప్పి పిలవాలా.